ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి చాలా మాసాలుగా చాలా సంగతులని మనం ధ్యానించి ఉంటున్నాం. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆలకించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి గడిచిన మాసంలో అంటే యానివర్సరీ మాసంలో మరి తమ్ముళ్ళు మీకు నోట్బుక్లు ఇచ్చారు. అదేనా తమ్ముడు? వేరేదా? అదే ఓకే. అందరి దగ్గర ఉన్నాయా? నోట్బుక్లు ఇచ్చారు, పెన్నులు ఇచ్చారో లేదో తెలియదు. మీ దగ్గర ఉన్నాయనుకుంటున్నా. ఇచ్చారా పెన్నులు కూడా? ఓకే. గనుక ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మీ నోట్బుక్లలో రాసుకోవటానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆలోచించేటువంటి అంశము బైబిల్ అనగానేమి, దానిని ఎలా రాశారు. బైబిల్ అనగానేమి, దానిని ఎలా వ్రాశారు. ప్రియ దేవుని వారలారా, మన చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకము అట్ట మీద లేదా కవర్ పేజీ మీద పరిశుద్ధ బైబిల్, ఇంగ్లీష్లోనైతే హోలీ బైబిల్ అని ఉంటుంది. అసలు బైబిలు అనేటువంటి పదము ఏ మూలాలకు సంబంధించినటువంటిది, దానికి ఉన్నటువంటి అర్థము ఏమిటి అంటే, బైబిల్ అనేటువంటి పదము తెలుగు భాష కాదు, అలాగని ఇంగ్లీష్ కూడా కాదు, లాటిన్ కూడా కాదు. అది గ్రీకు భాషకు సంబంధించినటువంటి పదం. యాక్చువల్గా గ్రీకులో దానిని బిబ్లాస్ అని అంటారు. అది రాను రాను భాషాంతరములో రూపాంతరము చెందుతూ మన తెలుగు దగ్గరికి వచ్చేసరికి బైబిల్ లేదా బైబులు అయింది. ఓకే. మరి బైబిల్ అనేటువంటి ఈ పదమునకు ఉన్నటువంటి అర్థము ఏమిటి అని అంటే, కొన్ని పుస్తకాల సముదాయము. ఏంటి? కొన్ని పుస్తకాల సముదాయం. ఆ రోజుల్లో పుస్తకాలు రోల్స్గా ఉండేవి. క్లాత్ను చుడతారు చూడండి, రోల్. అలా పుస్తకాలు చుట్టబడి ఉండేటువంటివి. చుట్టబడిన కాగితము అనేవారు, లేదా చుట్టబడినటువంటి పుస్తకము అనేటువంటి వారు. ఈ పుస్తకములన్నిటినీ సంకలనము చేస్తే, అంటే వాటన్నిటినీ కలిపితే దానిని బైబిల్ అని అంటారు. ఈ బైబిలు సుమారు క్రీస్తుకు పూర్వము 1450 సంవత్సరము నుండి క్రీస్తు శకము 96వ సంవత్సరం వరకు వ్రాయటము జరిగింది. తమ్ముళ్ళు అటెన్షన్గా ఉండాలి, నేను రిపీట్ చేసినప్పుడు చెప్పాలి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాయబడింది? క్రీస్తుకు పూర్వం 1450వ సంవత్సరము నుండి క్రీస్తు శకము 96వ సంవత్సరం వరకు వ్రాయటం జరిగింది. అంటే సుమారు 2000 సంవత్సరాల పైచిలుకు సమయం పట్టింది. 2050 సంవత్సరాల అలా పట్టింది. ఇంత సుదీర్ఘ కాలములో ఎంతమంది భక్తులు రాశారు అనంటే 40 మంది భక్తులు రాశారు. అందులో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, రకరకాలైనటువంటి వృత్తులకు సంబంధించినటువంటి వారై ఉన్నారు. అంటే గొర్రెలను కాసుకునేటువంటి వారు ఉన్నారు, చేపలను పట్టుకునేటువంటి వారు ఉన్నారు, రాజ్యాలను ఏలేటువంటి వారు ఉన్నారు, పశువులను కాసేటువంటి వారు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారము చేసుకునేటువంటి వారు ఉన్నారు. ఇలా పలు విద్యలు లేదా సకల విద్యలు ఏవైతే ఉంటాయో పలు రంగాలకి చెందినటువంటి వ్యక్తులు
వేరు వేరు కాలాలలో, అంటే మొదటి భక్తుడు మోషే గారు మొదలుకొని చివరగా ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారి కాలం వరకు వీళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నటువంటి వారు కారు. అందరంటే కొందరు చూసుకుంటారు, కానీ మోషే ముఖమును యోహాను గారు చూడలేదు. అలా వేరువేరు ప్రాంతాలలో వేరువేరు వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ 66 పుస్తకములను వ్రాయటం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ 66 పుస్తకములు వేరువేరు కాలాలలో వేరువేరు వ్యక్తులు రాసినా కూడా ఇది ఎలా ఉంటుంది అనంటే ఒక వ్యక్తే రాశాడేమో అన్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకి ఏదేని ఒక అంశం మీద మీకు తెలిసిన, మీకున్నటువంటి వివేకంతో, మీకున్నటువంటి చైతన్యముతో, ఆలోచన జ్ఞానంతో ఈ అంశం మీద అభిప్రాయాన్ని రాయండి అని అంటే ఎన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయండి? మనందరము రాసింది ఒకటిగా ఉంటుందా? ఉండదు. భిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మొదటగా రాసినటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని చివరగా రాసినటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం కంప్లీట్గా విభేదించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కొందరు అవునని రాయొచ్చు, మరికొందరు కాదని రాయొచ్చు. ఇలా భిన్న రకాలైనటువంటి అభిప్రాయములు రావటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ 40 మంది భక్తులు రాసినటువంటి పుస్తకం ఇది ఎలా ఉన్నదటానంటే, ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి. వ్యవసాయం తెలుసా అండి? తెలుసు కదండి. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, యంత్రాలు వచ్చాయి, కానీ కొంచెం పూర్వానికి వెళితే అక్కడక్కడ ఇప్పుడు కూడా ఇంకా వాడుతున్నారు. పశువులతో నాగళ్ళను దున్నేవారు, పొలాలను దున్నేవారు, ఎద్దుల బండిలని నడిపేటువంటి వారు. వాటిని నడిపించటానికి ఒక కర్రను రైతు ఏర్పాటు చేసుకునేటువంటి వాడు. దానిని ముళ్ళుగర్ర అని అంటారు. ఏం కర్ర? ముళ్ళుగర్ర. అంటే కర్రకు చివరన ఒక ఐరన్ తోటి ఎలా ఉంటుంది అంటే చాలా షార్ప్ ఎడ్జ్ కలిగినటువంటి ఒక పిన్నుని దానికి గుచ్చుతారు. అంటే దాంట్లో పొదిగిస్తారు. ఇప్పుడు ఆ కర్రను పశువుకు తాకించినట్టయితే అమ్మో ఇది గుచ్చుకుంటుంది అనేటువంటి భయంతో అది వేగంగా నడవటానికి ప్రయత్నం చేస్తుంది, లేదా చెప్పినట్టుగా వినటానికి అవకాశం ఉంది. అయితే ఎలీషా ఎన్ని జతల పశువులతో నాగలు దున్నించాడు? లేదా ఎన్ని అరకలు నడిపించాడు? 12 అరకలు. అంటే 12 అరకలు దున్నాలి అంటే ఎన్ని పశువులు కావాలి? 24 పశువులు కావాలి. వాటిని నడిపించటానికి ఎంతమంది వ్యక్తులు కావాలి? 12 మంది కావాలి. 12 మంది నడిపించాలంటే ఎన్ని కర్రలు కావాలి? ఇప్పుడు 12 కర్రలు కావాలి. ఈ కర్రలను ఎవరు సిద్ధపరచాలి? యజమాని సిద్ధపరచాలి. అదే కదా, యజమాని సిద్ధపరచాలి. ఇప్పుడు ఈ యజమాని ఎలా సిద్ధపరుస్తాడు అంటే ఈ 12 అరకలను నడిపించటానికి కావలసినటువంటి ముళ్ళుగర్ర చక్కగా ఉండాలి. నడిపించేటువంటి వ్యక్తి పట్టుకునేటువంటి అనువుగా ఉండాలి. పశువును ఆడించేటువంటి విధంగా ఉండాలి అని దాదాపుగా అన్నింటి మందము అలాగే అన్నింటి పొడవు ఏకరీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? ఒక రైతు కర్రలను ఏ విధంగానైతే సిద్ధపరుస్తాడో
ఒక రైతు అంటే ఇక్కడ ఒక కాపరి. ఓకే, ఆ రైతు సిద్ధపరిచినట్టుగా ఒక్క రైతు 12 అరకలను నడిపించటానికి ఏర్పాటు చేసినటువంటి ములు కోలలు లేదా ములు కర్రలు ఏ విధంగానైతే ఉంటాయో 66 పుస్తకాలను రాయటానికి 40 మంది వ్యక్తులు అంటే 40 మంది కాపరులు అని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ 40 మంది వెనకాల ఒక్క కాపరి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు 12 అరకలు నడిపించటానికి 12ంటిని ఎలీషా గారు నడిపించలేదు కదా, రైట్? 12వ అరక ఎలీషా నడిపించారు, అంటే మిగిలిన 11 ఇతర వ్యక్తులు నడిపించారు. అయితే ఈ 11 మంది వ్యక్తుల వెనకాల ఇప్పుడు ఎవరున్నట్టు? ఎలీషా ఉన్నట్టు. అలాగే ఈ 40 మంది భక్తుల వెనకాల ఎవరున్నారయ్యానంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుకనే 40 మంది రాసిన క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల క్రితం భక్తుడు రాసిన, క్రీస్తుకు పూర్వము 400 సంవత్సరాల క్రితం భక్తుడు రాసిన, క్రీస్తు శకము 38-40 సంవత్సరాల మధ్యలో భక్తుడు రాసిన, 96లో భక్తుడు రాసిన, వీళ్ళందరూ రాసినటువంటి మాటలలోని కంటెంట్, విషయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక్కడు తన మదిలో నుండి బోధించినట్టుగానే ఉంటుంది. 66 పుస్తకాలు ఉన్నా కూడా కాంట్రడిక్షన్ ఉండదు. అంటే ఒక పుస్తకంతో మరొక పుస్తకము విభేదించదు. ఎక్కడైనా మనకు అలా అనిపించితే అది మనం అర్థం చేసుకోవటంలో పొరపడుతున్నామే అని గ్రహించాలి తప్ప అది విభేదిస్తున్నది అని తొందరపడి నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు. అలా కాంట్రడిక్షన్స్ మీకు ఎక్కడైనా ఉన్నట్టుగా అనిపించినట్టయితే వెంటనే నా దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీకు దాని సాల్వేషను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. అది కాదండి, ఈ పాఠం కనుక మీరు జాగ్రత్తగా వింటే, మీరు గట్టిగా ప్రయత్నం చేయగలిగితే లేదా దృష్టి పెట్టగలిగితే మీరే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఎస్, ఓకే. ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటున్నాం? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి మతలబట్ట ఒకసారి ప్రసంగి గ్రంథాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములు కోలల వలెను, అంటే ఇందాక చెప్పాను కదా ముళ్ళుగర్ర, ఓకే, ములు కోలల వలెను చక్కగా కూర్చబడి దిగగొట్టబడినటువంటి మేకుల వలెను, అంటే చాలా షార్ప్గా ఉంటాయి. అంటే ఈ జ్ఞానములో ఉండేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అంత షార్ప్గా ఉంటుంది. నిజంగా గనక ఆ మాటలను నువ్వు జాగ్రత్తగా ఏకాగ్రతతో వినగలిగితే ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? పేతురు గారు ప్రసంగం చేస్తే విన్నటువంటి వారి హృదయాలు ఏమయ్యాయట? పొడవబడ్డాయట. దేనితో? వాక్యముతో. అంటే వాక్యములో ఉన్నటువంటి విషయముతో. అంటే వాక్యము పొడుస్తుంది. ఎలా? పశువును ములుకోల పొడిచినట్టుగా వాక్యం పొడుస్తుంది. అలా పొడుచులాగున మళ్ళీ చదువు. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి దిగగొట్టబడినటువంటి మేకుల వలె ఉన్నవి. అవి ఆ ములుకోలలన్నీ కూడా ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టుగా ఉన్నవి.
అంటే ఈ ములుకోలన్నీ ఓకే ఇలా ఉండాలి అని అనుకున్నటువంటి వ్యక్తి ఆయన, అలా ఉండులాగున ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆయన, అలా ఉన్నాయని చెప్పి సంతృప్తి పడినటువంటి వ్యక్తి ఆయన. ఎవరు? కాపరి, ఒక్క కాపరి. ఇప్పుడు ప్రపంచానికి అంతటికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. ఏమంటే ఇప్పుడు మనతో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనల్ని ప్రేరేపించి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు సురారంలో ఉండేటువంటి ఈ చర్చికి ఆ చర్చికి ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఉండొచ్చు. హైదరాబాద్లో ఎన్ని చర్చిలు ఉంటే అంతమంది పాస్టర్లు ఉంటారు. తెలంగాణలో భారతదేశంలో ఎన్ని చర్చిలు ఉంటే అంతమంది పాస్టర్లు ఉంటారు. ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉంటే అంతమంది పాస్టర్లు ఉంటారు. కానీ ఈ చర్చీలన్నిటికీ, ఈ చర్చీలలో ఉన్నటువంటి వ్యక్తులందరిలో ఉండి నడిపించేటువంటి వారు ఎంతమంది? పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఒక్క కాపరి అంగీకరించినట్టుగా ఈ పుస్తకాలన్నీ అంటున్నాడు. చూడండి ఒకసారి గమనించండి, మళ్ళీ కిందికి వెళ్ళినట్టయితే అది ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టు ఉన్నవి. అంటే ఈ 66 పుస్తకాలు ఎలా ఉన్నాయట? ఒక్క కాపరే ఇదిగో ఈ ప్రపంచములో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సరిపడేటువంటి జ్ఞానపు వాక్కులు అని చెప్పి ఒక ప్రేమ్ తయారు చేసినట్టుగా తయారు చేశాడు. ఓకే, రైట్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. ఇవి సండే స్కూల్లో కూడా ఉంటాయి కాబట్టి మీ అందరికీ తెలిసినవి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తమ్ముడు? మీకు తెలిసింది చెప్పండి. ఎన్ని పుస్తకాలు? 30నా 36? గట్టి చెప్పు, వినపడట్లా. 33. ఓకే. కొత్త నిబంధనలో అలా ధైర్యం ఉండాలి. 27. కొత్త నిబంధనలో 27. మొత్తం పుస్తకాలు ఎన్ని? 66 కదా. ఈ 66లకి వెళ్ళి 27 తీసేస్తే ఎన్ని? 37. 39. ఎందుకంటే 66 అనుకున్నాం కదా. ఇవి 27 పోతే 39 పుస్తకాలు ఉంటాయి కదా. 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి. అందుకే నేను రాసి పెట్టుకోమంటున్నాను. మీరు ఇప్పుడు రాసి పెట్టుకొని మళ్ళీ రేపు ఎల్లుండి మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, మళ్ళీ ఎప్పుడు జీవితంలో మరిచిపో. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఓకే. వీటిలో ఈ పాత నిబంధన పుస్తకములు, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలలో పంచకాండములు అని 5 ఉంటాయి. ఇవన్నీ మీరు గమనించుకుంటే మీకు బైబిలు అర్థం చేసుకోవటానికి బాగా దోహదపడుతుంది. ఓకే. పంచకాండములు, పంచ అంటేనే 5. 5 కాండములు ఉంటాయి. ఇవి దేవుడు నేరుగా ఇచ్చినటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి పుస్తకాలు. 5 నిబంధన పుస్తకాలు అని రాసుకో. పంచకాండములు లేదా 5 నిబంధన పుస్తకాలు. లేకపోతే అంటే 5 నిబంధన పుస్తకాలు అనంటే ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉండేటువంటి పుస్తకాలు. ద్వితీయోపదేశ కాండం తర్వాత యెహోషువ గ్రంథము ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథము మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ పుస్తకాలన్నిటినీ చారిత్రక పుస్తకాలు అని అంటారు. అంటే ఏ రాజులు పరిపాలించారు, ఏ న్యాయాధిపతులు పరిపాలించారు, వారి పరిపాలన కాలములో ఏం జరిగింది అని తెలియచేసేటువంటి పుస్తకాలు, వీటిని చారిత్రక పుస్తకాలు అని అంటారు. అవి 12 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? 12 పుస్తకాలు. చారిత్రక పుస్తకాలు 12.
ఇక ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం తర్వాత ప్రారంభమయ్యేటువంటి గ్రంథం యోబు గ్రంథం. 46 తమ్ముడు 46 ఏం గ్రంథం? యోబు గ్రంథం. ఓకే, అటెన్షన్గా ఉండండి. పాప కదా, ఆమె ఆడుకుంటుంది, ఆమె ఆ నైజం, ఆమె శైలి, ఆమె ఆ వయసులో అలాగే ఉంటారు. మనం ఎవరిమి? యవ్వనస్తులం. మనం ఏం చేయాలి? మనం వినాలి, మనం ఆలోచించాలి. విని ఆలోచించి వివేచించగలిగేటువంటి వయస్సులో ఉన్నటువంటి వారం మనం. కనుక మన దృష్టి, మన గురి దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. ఇప్పుడు పిల్లలు వచ్చారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మరిచిపోవాలి. అంటే మరిచిపోవాలి. ఎప్పుడు మరిచిపోతామో తెలుసా అండి? వాక్యంలో లీనమైనప్పుడు. వాక్యంలో లీనమైనప్పుడు. ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గరకు వస్తే డిస్టర్బ్ అవుతుంది అని అనుకోండి. ఇప్పుడు నేను ఆమెను చూస్తే నాకు కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఆమె ముఖం, మీరు కూడా ఆమె ముఖం చూసుకుంటుంటే మన గంట క్లాసు అయిపోతుంది. కాబట్టి నేను నా పని మీద ఉంటా, మీరు మీ పని మీద ఉండాలి. నేనే పని మీద ఉంటా? చెప్పే పని మీద నేనుంటా. మీరే పని మీద ఉండాలి? వినే పని మీద మీరు ఉండాలి. ఆలోచించేటువంటి పని మీద ఉండాలి. పాపే పని మీద ఉంటుంది? ఆడుకునేటువంటి పని మీద ఆమె ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. సరేనా? వెరీ గుడ్. ఓకే, చారిత్రక పుస్తకాలు ఎక్కడి దాకా? ఎస్తేరు గ్రంథం వరకు. ఎస్తేరు గ్రంథము తర్వాత యోబు గ్రంథం ప్రారంభమవుతుంది. యోబు గ్రంథము నుండి యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు ఎన్నైనాయి? 5 అండి. 5 గేయ లేదా పద్య భాగాలు అని అంటారు, లేదా కావ్య భాగాలని కూడా అంటారు. ఓకే, కావ్య భాగాలు అని కూడా అంటారు. ఇవి 5. ఎన్నైనా ఇప్పుడు మొత్తం? 22. రిమైనింగ్ ఎన్ని ఉండాలి ఇంకా? ఆ 39లో నుండి 22 తీసేస్తే ఎన్ని? 70. ఓకే, ఈ 17 పుస్తకాలు ఏమిటి అని అంటే, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? పరమగీతముల తర్వాత యెషయా గ్రంథము. యెషయా అనట ఆయన ప్రవక్త. యెషయా నుండి మలాకి గ్రంథం వరకు, మలాకి గారు కూడా ప్రవక్తే. వీళ్ళందరూ రాసినటువంటి పుస్తకాలని ప్రవచన పుస్తకాలు అని అంటారు. ఏ పుస్తకాలు? ప్రవచనాత్మకమైన పుస్తకాలు. ఇప్పుడు రిపీట్ చేయండి. మొదటి పుస్తకాలు ఏం పుస్తకాలు? అవి పంచకాండములు లేదా నిబంధన పుస్తకాలు. ఎన్ని? 5. నెక్స్ట్ చారిత్రక పుస్తకాలు ఎన్ని? 12. నెక్స్ట్ కావ్య భాగములు ఎన్ని? 5. నెక్స్ట్ ప్రవచన పుస్తకాలు 17. మొదటి 5 నిబంధన పుస్తకాలు కదా అవి, అంటే ఆజ్ఞలు, ఏం చేయాలి ఏం చేయొద్దు. తర్వాత పుస్తకాలు చారిత్రక పుస్తకాలు, ఏం జరిగింది గతంలో, అవునా? తర్వాత 5 పుస్తకాలు కావ్య పుస్తకాలు. ఈ కావ్యాలలో జరిగింది ఉంటుంది, జరుగుతున్నది ఉంటుంది, జరగబోయేది ఉంటుంది. కాకపోతే వీరు చెప్పేది మాటల్లో కాకుండా పాటల్లో చెప్పారు, పాటల్లో పద్యాలలో చెప్పారు. ఓకే, తర్వాత పుస్తకాలు ప్రవచన పుస్తకాలు. ఈ ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలలో ముఖ్యమైన రోల్ ఏముంటుంది అంటే, భవిష్యత్తులో మీ విషయమై ఏం జరగబోతున్నది అని చెప్పడం ఉంటుంది. అయితే ఎవరికి, ఎందుకు, ఏం జరగబోతున్నదంటే అని మీరు వర్తమానంలో ఏం చేస్తున్నారు, గతంలో ఏం చేస్తున్నారని కొంచెం వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అనేటువంటి ఒక హెచ్చరిక అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఆ హెచ్చరికలో ఒకటి శాపము ఉండొచ్చు, రెండవది ఆశీర్వాదములు కూడా ఉండొచ్చు. దానికి శాపాలైన ఆశీర్వాదాలైన జరగబోయేటువంటివి.
ఓకే, ఇలా నిబంధన పుస్తకాలు, చారిత్రాత్మక పుస్తకాలు, కావ్య పుస్తకాలు, అలాగే ప్రవచన పుస్తకాలు, ఇవి 39 పుస్తకాలు. వీటన్నిటిని కలిపి పాత నిబంధన అని అంటారు. ఎందుకు 39 పుస్తకాలు పాత నిబంధన ఎలా అయ్యాయి? వాస్తవానికి ఆజ్ఞలు లేదా నిబంధనలు కలిగినటువంటి పుస్తకాలు 5. ఈ 5 ఇంప్లిమెంటేషన్ అలాగున ఉన్నదా లేదా అని దాని విషయమై నిర్వచిస్తూ ఎవరున్నారు ఎవరు లేరు, ఉన్నవారికి ఏంటి లేని వారికి ఏంటి అని తెలియచేసేటువంటి వివరణాత్మక, అంటే ఆ పంచకాండములకు సంబంధించినటువంటి నిర్వహణ సంబంధించినటువంటి విషయాలే మిగిలిన భక్తులు రాయటం జరిగింది. కనుక పంచకాండములతో ముడిపడి ఉన్నటువంటి పుస్తకాలే మిగిలిన పుస్తకాలు. కనుక వాటన్నిటినీ పాత నిబంధన అనంటారు. తర్వాత క్రొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. 27 పుస్తకాలలో 4 సువార్తలు అని మనం వింటాం. అంటే సువార్తలు ఎన్నండి? 4 ఉన్నాయి అసలు యాక్చువల్గా. ఒకటే సువార్త. అదేంటి? యేసు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. ఈ విషయాన్ని వివరించటానికి 4 భక్తులు చాలా ఫైట్ చేశారు, చాలా ఫీట్లు పడ్డారు. కాకపోతే 4 యాంగిళ్ళలో రాశారు. యాంగిల్ అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక భాషలో చెప్పాలి. బాగా విద్యావంతులు ఉన్నారనుకోండి, వాళ్ళకు భాషలో చెప్పాలి. మేధావులు ఉన్నారనుకోండి, వాళ్ళకు భాషలో చెప్పాలి. రాజకీయ నాయకులకు భిన్నమైన భాషలో చెప్పాలి కదా. అలా ఒక్కొక్కరి నేపథ్యం ఏంటో వారి నేపథ్యానికి సరిపడేటువంటి విధంగా ఈ 4 వ్యక్తులు విషయాన్ని వ్రాయటం జరిగింది. మత్తయికి మార్క్కి వ్యత్యాసం ఉంటుంది, మార్క్కి లూకాకి వ్యత్యాసం ఉంటుంది, లూకాకి యోహానికి వ్యత్యాసం ఉంటుంది రచనా శైలిలో. కానీ చెప్పదలుచుకున్నటువంటి విషయం మాత్రం ఒకటే. అయితే ఈ 4 సువార్తలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాయి? యేసు ప్రభుల వారి గురించి. ఏమని? ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏం చెప్పాడు, ఏ క్రియలు చేశాడు, ఎలా చంపబడ్డాడు, ఎలా తిరిగి లేచాడు. ఇదే కదా. అంటే యేసయ్య కాలములో యేసయ్యకు, అలాగే యేసయ్య ఎక్కడెక్కడనైతే తిరిగారో ఆ జనులందరికి సంబంధించిన చరిత్ర అది. సువార్త ఇన్ ద సెన్స్ అది యేసు ప్రభుల వారితో ముడిపడి ఉన్నటువంటి ఒక చరిత్ర. తర్వాత అపోస్తలుల కార్యము అని ఉంటుంది కదా. అంటే అపోస్తలులు చేసిన పని, వారు ఎక్కడికి వెళ్ళారు, ఏం బోధించారు, వారేం క్రియలు చేశారు, అలాగే యూదులు వారిని ఏ విధంగా హెరాస్మెంట్ చేశారు, ఈ ఇత్యాది సంగతులన్నీ అందులో ఉంటాయి. కనుక 4 సువార్తలు ప్లస్ అపోస్తలుల కార్యములు, వీటన్నిటిని కలిపి చారిత్రక పుస్తకాలు అని అంటారు. అంటే ఈ కొత్త నిబంధనలో కూడా 5 చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఓకేనా. ఇక అపోస్తలుల కార్యముల తర్వాత ఏం పుస్తకము? పత్రిక, అంతేనా. రోమా పత్రిక నుండి చివరగా ఉండేటువంటి యూదా పత్రిక వరకు ఇందులో పౌలు గారు రాసిన పత్రికలు ఉన్నాయి, పేతురు గారు రాసిన పత్రికలు ఉన్నాయి, యాకోబు గారు రాసిన పత్రిక ఉంది. ఇలా పలు పత్రికలు ఉన్నాయి. మొత్తము ఎన్ని పత్రికలు అయ్యానంటే 21 పత్రిక. 21 పత్రిక. 5 చారిత్రక పుస్తకాలు, 21 లెటర్లు. పత్రికలు అంటే ఏంటి? ఉత్తరాలు. ఓకే. ఇక మిగిలింది ఒకే ఒక పుస్తకం, అది ప్రవచన పుస్తకం. దాన్ని మనం ప్రకటన గ్రంథము అని అంటున్నాం. ఓకేనా. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలు చెప్పండి.
మొదటి పుస్తకాలు ఏం పుస్తకాలు? అవన్నీ కలిపి 5 చారిత్రక పుస్తకాలు, తర్వాత 21 పత్రికలు, తర్వాత ప్రవచన పుస్తకము ఒకటి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపితే 66 పుస్తకాలు అయ్యాయి. ఈ 66 పుస్తకాలు ఎంతమంది భక్తులు రాశారని చెప్పుకున్నాం ఇందాక? 40 మంది భక్తులు రాశారు. వేరువేరు కాలాలలో, వేరువేరు వృత్తులలో ఉండి, వేరువేరు ప్రాంతాలలో ఉండి వ్రాశారు. అయితే ఇప్పుడు ఆమోసు ఉన్నాడు అనుకోండి. ఆమోసు పశువుల కాపరి. ఆయనకు ఏ విషయం పట్ల అవగాహన ఉంటుంది? పశువులు ఏం తింటాయి, ఏం తాగుతాయి, వాటి ఆరోగ్యం ఏంది, అనారోగ్యం ఏంది ఇత్యాది విషయాల మీద అవగాహన ఉంటుంది. మోషే గారు ఏం కాసేవారు? గొర్రెలు. ఆయనకు గొర్రెల సంగతి తెలుస్తుంది. పేతురు గారు ఏం పట్టేవారు? ఆయనకు చేపల గురించి తెలుస్తుంది. చేపలు పట్టేటాయనకి రక్షణ గురించి ఏం తెలుసు? నిత్య జీవం గురించి ఏం తెలుసు? పరలోకం గురించి ఏం తెలుసు? జనన మరణాల గురించి ఏం తెలుసు? ఆయనకి తెలియదు. ఎవరెవరు ఏ ఏ వృత్తుల్లోనైతే ఉంటారో ఆ వృత్తుల్లో కాస్తో కూస్తో తెలుస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక సంగతులు వీరికి ఎలా తెలుసు అనేది మన ప్రశ్న. అయితే ఇందులో మొదటగా ఒక ప్రవచనం అంటే జరగబోయేటువంటి ఒక విషయాన్ని ఎవరు చెప్పగలరు? మనిషి చెప్పగలడా? జరగబోయేటువంటి విషయం కనుక మనిషికి తెలిస్తే యాక్సిడెంట్ కాబోతున్నటువంటి బస్సు ఎక్కుతాడా? ఈ మధ్యలో చాలా ఫైర్ అవుతున్నాయి. ఫైర్ అయ్యేటువంటి బస్సులు ఎక్కుతాడా? ఫ్లైట్లు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎక్కుతారా? ఎక్కరు. మరి ఎక్కుతున్నారంటే వారికి తెలియదు, అంతే కదా. డ్రైవర్కి తెలియదు, పైలట్లకి తెలియదు. మరి జ్యోతిషులకు తెలుస్తుంది అని అంటారు కదా. వాళ్ళు ముందే చెప్పొచ్చు కదా. భారతదేశ హితం కోరేటువంటి వారైతే, భారతదేశ ప్రజల మేలు కోరేటువంటి వారైతే వాళ్ళు ముందే చెప్పొచ్చు కదా. చెప్పరు. వాళ్ళెందుకు చెప్పరయ్యా అంటే అసలు విషయం వాళ్ళకు కూడా తెలుసు, మాకు కూడా తెలియదు అని. మరి ఎవరు చెప్పగలరు అనంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7వ వచనం. ఆదిలో ఉన్నటువంటి జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చాను. పాము పాకుతుంది, మన్ను తింటుంది, ఇదిగో మీరు చెమటోడ్చి ఆహారము తినాల్సి ఉంటుంది, అలాగే మీకు మరణము సంభవిస్తుంది. ఎవరితో చెప్పారు దేవుడి మాటలు? ఆదాము అవ్వలతో చెప్పాడు. చెప్పినట్టుగానే ఇప్పుడు చెమటోడ్చే కదండి మనిషి బ్రతికేది. రైట్. నోవాహుకు జలప్రళయం వస్తుంది అని ముందుగా చెప్పింది ఎవరు? దేవుడేనా? మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదా? దేవుడు మాత్రమే చెప్పాడు. అవునా? జలప్రళయం వస్తుంది అని దేవుడు మాత్రమే చెప్పాడు. అలాగే నీ సంతానమును ఐగుప్తునకు పంపిస్తాను, ఐగుప్తీయులకు వారు దాసులుగా ఉంటారు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఆ దాస్యములో ఉన్నటువంటి వారిని విడిపిస్తాను అని ఎవరు చెప్పారు? విడిపించినటువంటి వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని ఇస్తాను అని ఎవరు చెప్పారు? ఏమంటే ఇవి జరిగినయా లేదా జరగని పురాణాలా? ఏమండి వాస్తవాలు అంటే జరిగినవి జరగక మునుపు చెప్తున్నాడు ఆయన.
జరగబోతున్నవి అని. జరగబోతున్నవని ఏవైతే చెప్పాడో చెప్పినవి చెప్పినట్లుగా జరిగాయి. అలా మలాకి వరకు మనకు ఆ చరిత్ర అంతా కనబడుతూ ఉంటుంది. దాన్ని చెప్తున్నాడు. మనిషిని నియమించినది మొదలుకొని అనంటే ఆదాముకు రూపమునిచ్చినది మొదలుకొని అంతనర్థం. ఏమంటున్నాడు? ఆదిలో ఉన్నటువంటి జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? నెబుకద్నెజరు వస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడని చెప్పింది ఎవరు? మరలా వారి చేతిలో నుండి విడిపిస్తాను అని చెప్పింది ఎవరు? మీకు ఒక రక్షకుని పంపిస్తాను అని చెప్పింది ఎవరు? ఇవన్నీ దేవుడే చెప్పాడు. అలా చెప్పగలిగేవాడెవడు అని అన్నాడు. చెప్పినవి చెప్పినట్లుగా జరగాలి. నేను చెప్పినవి జరిగినవా జరగలేదా ఒకసారి వెనకకు తిరిగి ఆలోచించుకోండి అన్నట్టున్నాడు ఆయన. ఎందుకంటే అది వాళ్ళ చరిత్రే కదా. యూదులు ఇశ్రాయేలుకు సంబంధించిన చరిత్రే మనకు అబ్రహాం కాలం నుండి ఇదంతా కనబడుతూ ఉంటుంది కదా. అలా జరిగిందా లేదా మీరు ఒకసారి చూసుకోండి, మీ పితరులను అడగండి అని అంటాడు ఆయన. కాబట్టి ఆది నుండి మనిషిని నియమించినది మొదలుకొని నేను బోధిస్తూ వచ్చినట్లు లేదా తెలియజేస్తూ వచ్చినట్లు ఇంకెవరు తెలియజేయగలవారు ఎవరు? ఆ తర్వాత అట్టివారు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. ఏమంటే ముందుగా జరగబోయేది చెప్పగలిగే వాడెవడైనా ఉన్న ఎడల వాడిని తీసుకొచ్చి ఏం జరగబోతుందో నాకు చెప్పించండి అని అంటున్నాడు ఆయన. ఉన్నారా మీ ఐడియాలో ఎవరన్నా? మీ నోటీసులో ఉన్నారా ఎవరన్నా? లేదు. అంటే ఏదైనా ప్రవచనము జరగబోయేది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడు యేసయ్యకు చెప్తాడు, యేసయ్య పరిశుద్ధాత్ముడికి చెప్తాడు, పరిశుద్ధాత్ముడు ఆయా భక్తులకి చెప్తాడు. ఇది సీక్వెన్స్. యేసుప్రభుల వారు అన్నారు కదా, తండ్రికి కలిగినవన్నీ నావి, నాలో నుండి ఈ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మీకు బోధించి సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడు అని అన్నాడు. ఈ విషయాన్ని అంటే జరగబోయేటువంటి దానిని ఎవరు చెప్పాలయ్యా అంటే దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా అక్షరాలుగా 100% జరిగి తీరుతుంది. అంటే సో మెనీ థింగ్స్ ఇందులో మనం ఓవరాల్గా కొన్ని టచ్ చేసుకున్నాం. సో మెనీ థింగ్స్ ఏంటవి? ఉదాహరణకి శారకి కుమారుడు పుడతాడు, సంతానం కలుగుతుందని చెప్పాడా లేదా? కానీ ఆమె తొందరపడ్డది బాగా. కానీ శారా గర్భంలో ఇస్సాకు పుట్టాడు. అలాగే సమూయేలు వాళ్ళ మమ్మీ హన్నాకు చెప్పాడా లేదా? చెప్పాడు. ఇలా ప్రతిదీ ఏ విషయంలోనైనా సరే, ఆశీర్వాదమైనా సరే, శాపమైనా సరే, సంతానమైనా సరే, సమృద్ధి అయినా సరే, ప్రతిదీ దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. ఇలా చెప్పగలిగేవాడెవడు ఉన్నాడు అని అంటున్నాడు. అంటే దేవుడు మాత్రమే చెప్పగలడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఆ దేవుడు యేసయ్యకు చెప్తే, యేసయ్య పరిశుద్ధాత్ముడికి చెప్తే, ఆది నుండి తదనంతర కాలం వరకు దేవదూతలను కూడా సాధనాలను చేసుకుంటే ఈ వాక్యం ఎలా వ్రాయబడిందయ్యా అని అంటే చెప్తున్నాడు. పేతురు రాసినట్టు 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. అంటే భవిష్యవాణి ఎవడు చెప్పలేడు. యెషయా చెప్పాడంటే యెషయా గారి ఆలోచన ఏంటది కాదు, ఇర్మియా ఆయన ఆలోచన కాదు, అలా మలాకి వరకు ఎవరి ఆలోచన కాదు. మరి ఎలా రాశారట? లేఖనము మనిషిని ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని ఫస్ట్ గ్రహించండి. యవనస్తులారా,
ఎందుకంటే నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను అనంటే, ఈ ఫాస్టెస్ట్ కల్చర్ ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ సైబర్ యుగములో, ప్రపంచమంతా అరచేతిలో కనబడుతున్నటువంటి ఈ వేళ, ఈ బైబిల్ అనేటువంటి పుస్తకం నీకు ఎలా కనబడుతుంది అనంటే, ఈ వెలుగు జిలుగుల గమ్మత్తుల ముందు ఇది చాలా చిన్నగా కనబడుతుంది. ఇది మీకు చాలా చిన్నగా కనబడుతుంది. ఎప్పుడైతే చిన్నగా కనబడుతుందో దాని పట్ల మీ అభిప్రాయము చిన్నదిగానే ఉంటుంది. ఎప్పుడైతే అభిప్రాయం చిన్నదిగా ఉంటుందో దాన్ని పట్టించుకోవటం మానేస్తారు. నా బొట్టివాడు చెబితే వారు అలాగే చెబుతారులేండి అని అనుకుంటారు. కానీ ఇట్ ఈజ్ ఎ సీరియస్ థింగ్. భవిష్యత్తులో దేవుని చిత్తమైతే ఈ విషయం కూడా వస్తుంది. సెల్ ఫోన్లు ఏంటి, ఆ సమాచారం ఏంటి, దాని కథ ఏంటి, కారకాన ఏంటి, అవి ఎందుకు వచ్చాయి ఏంటి అనేటువంటి దాని మతలబు కూడా వస్తుంది. ఓకే, కానీ ఈ సెల్ ఫోన్లు వస్తాయి, సమాజము చెరపబడుతుంది. ఏ రకంగా ఈ సమాజం మాయ చేయబడుతుంది, మట్టు పెట్టబడుతుంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చినటువంటి పుస్తకం బైబిల్. జరిగింది చెబుతున్న పుస్తకం ఇది, జరుగుచున్నది చెబుతున్నటువంటి పుస్తకం ఇది, జరగబోయేది చెబుతున్నటువంటి పుస్తకం అది. అది ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ రాజైనా, ఎలాంటి శాస్త్రీయమైనటువంటి ఆవిష్కరణలైనా అన్ని సంగతులను గురించి బైబిలు ముందే చెప్పింది. కనుక వీటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పుస్తకం బైబిల్. మర్చిపోకూడదు. ప్రపంచ ప్రజలకి మొట్టమొదటగా జ్ఞానమును ఇవ్వటానికి ఆవిష్కరించబడినటువంటి పుస్తకం ఏదైనా ఉన్నది అనంటే అది బైబిల్ మాత్రమే. నువ్వు ఏ సెంచరీలో చూసుకున్నా, ఈవెందో ఏ సంవత్సరానికి చూసుకున్నా, లాస్ట్కి మాసానికి చూసుకున్నా, అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం బైబిల్. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పుస్తకం బైబిల్. బైబిలే ముందుగా వ్రాయబడింది, బైబిలే ముందుగా బోధించబడింది, బైబిలే ప్రపంచంలోనికి అత్యంత వేగంగా దూసుకుపోతున్నటువంటి పుస్తకం. అంటే ఇందులో ఎంత మతలబు ఉంటే దీనికంత ఆదరణ దక్కి ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని లిపి కలిగినటువంటి భాషలలో అన్నిటికీ తర్జుమా అయిపోయింది. చివరికి లిపి లేని భాషలోనికి కూడా, అంటే ఇప్పుడు సంస్కృతాన్ని మాట్లాడాలనుకోండి, మనం తెలుగులో సంస్కృతం మాట్లాడచ్చు, తెలుగు అక్షరాలలో కదా, అలా కూడా తర్జుమా చేయబడింది. లంబాడి వారికి లంబాడి భాషలో కూడా ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళకి ఎవరు అడిగారు? వాళ్ళ దగ్గరికి అన్ని పుస్తకాలు ఎలా వెళ్ళాయి అనంటే వారు కావాలన్నారు. దేవుడు అందుకు అందించాడు. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పుస్తకం. మనుషుల ఆలోచనను బట్టి కనుక అది వ్రాయబడితే అంత ప్రజాదరణ పొందుకోదు. మనుషుల ఊహను బట్టి అది పుట్టలేదు. మరి ఎలా వచ్చింది? ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు. కానీ కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు. ఎవడురా రాసుకున్నది? వారు వారికి అనుకూలంగా రాసుకుంటే జరగబోయేటువంటి సంగతిని ఎలా రాయగలడు? జరగబోయేటువంటి సంగతిని ఎలా రాయగలడు? ప్రిల్లరా, ఒకవేళ అనుకూలంగా రాసుకున్నారు అని అనుకుందాం. మోషే గారు మోషేకు అనుకూలంగా రాసుకుంటే, యెషయి గారు యెషయికి అనుకూలంగా రాసుకుంటే, దావీదు గారు దావీదుకు అనుకూలంగా రాస్తే, మత్తయికి అనుకూలంగా రాస్తే, పౌలుకు అనుకూలంగా రాస్తే, ఇవన్నీ
ఒక బంతి పూలలో నుండి వెళ్ళినటువంటి దారం మాదిరిగా ఎలా సమకూర్చబడతాయండి? అది ఒకదానితో ఒకటి ఏకీభవిస్తుంది తప్ప విభేదించదు. అది ఎలా సాధ్యమవుతుంది? చెప్పుకుంటున్నాం కదా, సుదీర్ఘమైనటువంటి సుమారు 2050 సంవత్సరాల నిడివి కలిగినటువంటి కాలములో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి భక్తులు ఒక్క విషయాన్ని ఒకటిగా ఎలా చెప్పగలరు అంటే, వీళ్ళ సొంత ఆలోచనను బట్టి, వీళ్ళ సొంత ఇచ్చను బట్టి రాస్తే అది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. ఏమండి, సాధ్యమే బ్రదర్, రాయగలరు అని అంటే, నేను ఇప్పుడే ఒక టాపిక్ ఇస్తాను మీకు. ఇక్కడున్న ఈ కొద్ది మందే రాయండి ఆ అంశం మీద. ఒక్కటిగా ఉంటే బైబుల్ తప్పని నేను ఒప్పుకుంటాను. ఉంటుందా? ఒకసారి ట్రై చేద్దామా? వద్దా? ఎందుకు వచ్చిన గొడవ? గనుక ఇది మనుష్యుల ఇచ్చను బట్టి వాళ్ళకేదో అనుకూలంగా రాసుకున్నారు అనంటే, మత్తయ్య గారు రాశారండి, ఆయనకి ఏమొచ్చింది? ఏమి ఇచ్చారు? వీళ్ళు ఏమైనా పంపిస్తున్నారా నెల నెలకింత? లేదు కదా. వాళ్ళు చాలా కష్టపడి ఆ పుస్తకం రాయాలంటే వాళ్ళకు ఒక యోగ్యత ఉండాలి కదా. దేవుడు వారిని ఎంచుకున్నటువంటి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఆ పనికి వారు నిష్ట కలిగి ఉండాలి, మంచి భక్తి ఉండాలి, మంచి అంకిత భావం ఉండాలి. ఇంకోటి తెలుసా, దేవుడు చెప్పిన ప్రతి పదములో ఒక పొల్లు కూడా తప్పకూడదు. అంటే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా రాయాలి. మీరు ఎంత కష్టపడి ఉంటారో అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఎక్కడిచ్చాడండి? సీనాయి పర్వతం మీద కదా. అయితే రాసుకొచ్చింది 10 ఆజ్ఞలు, కానీ బైబిల్లో ఉన్నాయి ఎన్ని ఆజ్ఞలు? పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఉన్నాయా? వందలాది ఆజ్ఞలు ఉన్నాయి కదా. అలా పంచకాండములు. 40 దినములు కొండ మీద ఉండి దేవుడు చెప్పినవన్నీ విని హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని కిందికి వచ్చి ఇశ్రాయేలీలను నడిపించుకుంటూనే ఎక్కడెక్కడనైతే ఆగారో అక్కడక్కడ ఆయన పుస్తకం రాసుకుంటూ వెళ్ళాడు. ఆయన ఏ మతలబు, ఏ విషయము? కొండ మీద చెప్పిన విషయం. ఎంత జ్ఞాపకం ఉండాలి? అది అంత జ్ఞాపకం ఉండాలంటే ఆయన ఎంత ఏకాగ్రతగా వినాలి. ఇది ఏంత ఏకాగ్రత పెద్ద విషయమా అండి అంటారా? ఏమండి, అది జ్ఞాపకం ఉంచుకోవడం పెద్ద విషయమా అండి అంటారా? పొల్లైనను తప్పిపోకూడదు, పొల్లైనను తప్పుకోకూడదు. అసలు యెహోవా ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి యెహోవా కాదు. అంటే ఇప్పుడు తక్కువేంటని కాదు, యాక్షన్ ఇమిడియేట్గా ఉండేదన్నమాట. దహించు అగ్ని కదా, రోషము కలిగినటువంటి దేవుడు ఆయన. ఏంట్రా నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? అది మీకు తెలుసు కదా. ఉదాహరణ, కొట్టమంటే, మాట్లాడు అంటే చిన్న. మరి అట్లాంటప్పుడు ఆయన చెప్పింది రాయమంటే నేను ఇంకోటి రాసిండు అనుకో, ఎలా ఉండేది పరిస్థితి? అంత కష్టపడ్డారు వాళ్ళు. ఏదో వాళ్ళ ఇష్టంతో, వాళ్ళ ఇచ్చతోటి రాయాల. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. అంటే పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళారు వీళ్ళు. అంటే పరాధీనము అని అంటారు. పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెబుతూ ఏం రాయమంటూ ఉంటే వారు అలా రాస్తూ వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనాలన్నీ ఇలా వచ్చాయి. లేఖనాలలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ వచ్చాయి. ప్రవచనాలన్నీ అలా వచ్చాయండి. మరి ప్రవచనాలు కానటువంటి వాక్యాలు ఎలా వచ్చాయి? ఇక్కడ చిన్నగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము. లేఖనం అనగానే ఏం చెప్తాం? ఫలాని పుస్తకం, ఫలాని అధ్యాయం, ఫలాని వచనం అని చెప్తా ఉంటాం. ఈ వచనాలన్నీ ఎలా వచ్చాయట? దైవావేశం వలన. దైవావేశం వలన అంటే మళ్ళీ ఈ ఆవేశం అనే పదానికి మన వాడుకలో కొంచెం నెగిటివ్ సందర్భాలు కూడా ఉంటాయి. అద కాదు. ఆవేదన, ఆవేశము అనంటే ఇక్కడ మనుష్యులు తప్పు చేస్తూ ప్రమాదానికి, నాశనానికి చేరువైపోతున్న తరుణములో దేవుడు అయ్యో వీళ్ళందరూ నాశనానికి దగ్గరవుతూ నశించబోతున్నారు అనేటువంటి, ఎందుకంటే ఎంతైనా తన పిల్లలు కదా, తన పిల్లలు గనక, తన అంశ గనక ఆ పిల్లలకి సత్యము తెలియాలి. ఒక దగ్గర అంటాడు, ఎవరు వెలుదురు నా నిమిత్తము. దేనికోసం? ప్రకటించటానికి. ఎవరు వెళ్ళుదురు అంటే అక్కడ ఒక ఆవేదన ఉంది, ఒక ఆవేశం ఉన్నది. ఏంట ఆవేశం అనంటే ఈ జనులను మభ్యపెడుతున్నటువంటి వారు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దొంగ అపోస్తలు ఉన్నారు, రకరకాలైన వ్యక్తులు వీరిని ప్రభావితము చేస్తున్నారు. వీరిని ప్రభావితం చేస్తున్నటువంటి సమయంలో సత్యమేంటో వారికి తెలియాలి. ఆ సత్యమును ప్రకటించేవారు కావాలి, ఆ సత్యమును లిఖించేటువంటి వారు కావాలి. ఎవరు వస్తారు ముందుకు అని చెప్పి దేవుడు ఆవేశం కలిగి వీళ్ళందరినీ రేపి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనములను ఇచ్చి ప్రకటింపచేయటము జరిగింది. దైవావేశం వలన, అంతేకాని మనుషుల ఆలోచన వలన లేఖనాలు పుట్టలేదు. ప్రవచనాలు పరిశుద్ధాత్మ మూలంగానే పుట్టాయి. అలాగే లేఖనాలు పరిశుద్ధాత్మ మూలముగానే పుట్టాయి. మరొక మాట చూడండి, సమూయేలు రాసిన 2వ పుస్తకము 23వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు రాసినటువంటి 2వ పుస్తకము 23వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. సమూయేలు గారు ఏమంటున్నారండి? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అంటే ఇప్పుడు ఈ సమూయేలు ఏంటి? సమూయేలు రోల్ ఏంటి ఇక్కడ? నేనొక వస్తువు లాంటి వాడను, ఒక బూర లాంటి వాడను, సాధనాన్ని. కానీ నా పెదవులు కదులుచున్నాయేమో, శబ్దం ఇక నుండి వస్తున్నాయేమో, కానీ ఈ శబ్దములో ఉన్నటువంటి భావము ఎవరిచ్చింది, ఎవరు మాట్లాడిస్తున్నది అనంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మాట్లాడుచున్నాడు అన్నాడు. దేవుని వాక్యే నా నోట నుండి మీకు వినబడుచున్నది, వినిపించబడుచున్నది అంటాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 66 పుస్తకాలు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలలో ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట, ప్రతి పదం ఎవరి నుండి వచ్చిందండి? మనుషుల నుండి వచ్చిందా? దేవుని నుండి వచ్చిందా? దేవుని నుండి వచ్చింది. ఇది ఫిక్స్ అవ్వండి. డౌట్ ఉంటే మళ్ళీ నాతో కలిసి మాట్లాడండి. దేవుని నుండి వచ్చింది. అంటే మనుషులు రాసినటువంటి పుస్తకాలకే వేల రూపాయల ప్రైస్ పెట్టి అమ్ముతారు. రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం అనే పుస్తకం రాశాడు. నేను నా ఇష్టం. అందులో ఏమున్నదంటే అంత రోతే. కానీ ఎలా సేల్ అయింది అది? ఆఫ్టర్ ఆల్ సమాజానికి ఒక చేటుగా ఉన్నటువంటి వ్యక్తి రాసుకున్నటువంటి పుస్తకము ఆయన వెలపెట్టి అమ్మితే ఎగబడి కొన్నారు. మరి ఇది ఎవరు స్వయంగా రాసిన పుస్తకం? ఇప్పుడు దేవుడు స్వయంగా రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకము ఎంత ధర పెడితే దీనికి న్యాయం జరుగుతుంది చెప్పండి?
దీనికి వెల ఎంత పడితే న్యాయం జరుగుతుంది చెప్పండి? అందుకే అమూల్యము అని రాస్తారు అక్కడ. అమూల్యం అంటే మూల్యం లేనిదని కాదు, వెలకట్టలేనంత. అయితే వెలగట్టలేనంత అంటే నువ్వు ఒక్కసారి బికం వేసుకుంటావని దేవుడే ఆయా వ్యక్తులను ప్రేరేపించి, చందాలు వేయించి, డొనేషన్లు ఇప్పించి, రకరకాల ప్రచురణకర్తల చేత, మన ఇండియాలోనైతే బెంగళూరులో ఒక సంస్థ ఉంటుంది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముద్రించి 200 రూపాయలకు ఒక పుస్తకం చొప్పున మనకిస్తున్నారు. కొందరైతే ఉచితంగానే పనిచేస్తారు. కొత్త నిబంధనలకైతే అసలు ఇక లెక్కే లేదు. అంత తేరగా దేవుడు మన దగ్గరికి పంపిస్తున్నాడు. అయితే మనకు ఒక గుణం ఉంటుంది, తేరగా ఏదన్నా వస్తే మన దృష్టిలో ఎలా ఉంటుంది? అది లెక్కలేదు. వాళ్ళు ఇచ్చిన బైబిల్ తీసుకుపోయి ఆ గూట్లో పడేసినామంటే అది అటే. ఇక మళ్ళీ క్రిస్మస్ వచ్చినప్పుడు దుమ్ము దొరుకుతాడు. కాదు, ఇది వెల కట్టలేనట్టు. అందుకే ఇందులో ఏమంటుందంటే, బంగారము కంటే వెండి కంటే విలువైనది దేవుని మాట, వాక్యము అని ఉంటుంది. కనుక ఇంత విలువైనటువంటి దేవుని మాటలు బైబిల్ రూపంలో మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక మంచి టీచర్, ఎందుకంటే టీచర్లలో మంచి టీచర్లు కూడా ఉంటారా తమ్ముడు? మంచి టీచర్ ఆయన ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి పాఠాలు చెప్పాడు. అయితే అందరు వింటారా? వినరు. కొందరు క్లాసులకే ఎగ్గొడతారు. అవునా? ముందర టీచర్ చెప్తా ఉంటే వెనక వాడు చీటీలు రాస్తూ ఉంటాడు. అంటే ఈ చీటీ రాసి వానికి ఈరా అంటాడు. అంటే వీడు అదే చదువుకోవాలి అంటే అంత చాలా నెగ్లిజియన్స్. అది టీచర్ ఒకసారి హెచ్చరిస్తాడు, 2 సార్లు హెచ్చరిస్తాడు, 3 సార్లు హెచ్చరించి ఏం చేస్తాడు? ఇక ఏమండి, ఈ మధ్యలో క్లాసు నుండి వెళ్ళగొట్టే పరిస్థితి కూడా లేదు, తిట్టే పరిస్థితి లేదు, కొట్టే పరిస్థితి లేదు. వెంటనే ధర్నాలు, నిరసనలు. ఏమండి, కాబట్టి టీచర్ ఏం చేస్తాడు? వింటే విన్నడు, లేకుంటే లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే పరీక్షలు ఇక వారం రోజులు ఉన్నాయనగా, సార్ ఇది నాకు అర్థమైతే లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు టీచర్ ఏమంటాడు? చదువుకోపోరా, పుస్తకాలు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా, చదువుకోపో. నేను చెప్పినప్పుడు నోట్స్ రాసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి చదువుకోపోరా అంటాడా? మళ్ళీ చెప్పి కూర్చుండబెట్టి మళ్ళీ క్లాసులు చెప్తాడా? ఏమండి, ఈ మధ్యలో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, మీరు ఇప్పుడు ఉన్నత చదువులకు సంబంధించినటువంటి మెటీరియల్, ఇప్పుడు గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను సంబంధితమైనటువంటి మెటీరియల్ ఒక పుస్తకంలో ఉండదండి. పలు పుస్తకాలలో వెతికి సబ్జెక్ట్ని అంతటినీ ఒక దగ్గర క్రోడీకరించుకోవాలి. అలా కాదని అన్నీ చదివే ప్రయత్నం చేసామనుకోండి, 5 సంవత్సరాలైనా అకాడమిక్ ఇయర్ అయిపోదు నీకు. కనుక వాటన్నిటి క్రోడీకరించుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడు ఇప్పుడు ఒక మోషే గారి ద్వారా అలా మలాకి వరకు, చివరికి పౌలు యోహాను వరకు ప్రతి ఉదయం పెందల కడ వారిని పంపించేవాడట వీధుల్లోనికి వెళ్ళి, నా మాటగా వారికి చెప్పండిరా అని చెప్తూ వచ్చాడు. కానీ వాళ్ళు వింటేనా? అంత మన టైపే. మనము వినం, వాళ్ళు వినరు. అసలు వాళ్ళ వారసత్వమే మనం తీసుకుంటున్నాం. వింటావా చెప్పండి? దేవుని వాక్యం వింటావా? నిర్లక్ష్యము మనిషి నైజం. ఏమండి, వినకపోవటం వాడి ప్రాథమిక హక్కు. అంటే వింటాడు, లేకుంటే లేదు. ఇప్పుడు చర్చికి రాడండి, ఏం చేస్తారు? బలవంతం చేసి తీసుకెళ్తారా? సువార్త ప్రకటిస్తాం, వింటారు, లేకుంటే లేదు. అవునా? ఇప్పుడు వినాలిరా అని అన్నావు అనుకోండి, నువ్వేమిటి నాకు చెప్పడానికి అని అంటాడు. మన చట్టాలు కూడా ఏమంటాయి?
వాడు వింటే వింటాడు, లేకుంటే లేదు. వినాలనా వినొద్దా అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. వాని స్వేచ్ఛ. మనది లౌకిక రాజ్యం, దేశం. వాడు వింటే వింటాడు, నమ్మితే నమ్ముతాడు, అనుసరిస్తే అనుసరిస్తాడు, లేకుంటే లేదు. వాడి ఇష్టం. బలవంత పెట్టడానికి వీల్లేదు. ప్రియులారా, ఇలాంటి వాటిని జాగ్రత్తగా వినియోగించుకుంటాం మనం. అయితే దేవుడు చెప్పి 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 చివరికి ఒక మాట అన్నాడు. ఈ బైబిల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు లెసన్లో ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్ నాకు అర్థం అవుతలేదు అన్నయ్య అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎన్నిసార్లు చదివినా కూడా నాకు అర్థం కావట్లేదు, అందుకే ఆదికాండం ప్రారంభిస్తాను, ఆ మధ్యలోకి వచ్చి ఆపేస్తాను, లేదా ఆదికాండం అయిపోతుంది, నిర్గమకాండంలోకి వచ్చిన తర్వాత ఇక బండి ముందుకు సాగదు అని అంటా ఉంటాను. ఏమండి, మన గాంధీ లాంటి వ్యక్తికి కూడా సంఖ్యాకాండం కొరుకుడు పడలేదట, గులోబొక్క గడ్డ గట్టుకున్నదట. ఏమండి, ఎందుకు అలా అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే దేవుడు చెప్తున్నాడు. అయితే దాన్ని మనం మరి ఎలా అర్థం చేసుకోవాలి అంటే అక్కడ క్లూ కూడా ఇచ్చాడు కొంత. ఏంటది? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను, నత్తివాడి పెదవుల చేత. ఏమండి, మొట్టమొదటి బోధకుడు, నాయకుడు మోషేకి నోటి మాంద్యం ఉన్నది, అంటే నత్తివాడు ఎన్ని లక్షల మందికి బోధించేవాడు ఆయన? 6 లక్షల మంది యవనస్తులు వాళ్ళు, అంటే కాల్బలం ఉన్నటువంటి వాళ్ళు. వృద్ధులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? ఇలా అంతమందికి బోధించాలి. ఆహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్ వారేవారా? లేదు. నోటి మాటతో వినిపించాలి. ఎంత అరవాలండి? అంతగానో మారితే మళ్ళీ అది స్పష్టత ఉంటుందా అంటే నత్తి. అంత నత్తిలో అంతమందికి అర్థం చేయించడానికి మోషే గారు ఎంత కష్టపడి ఉంటారండి. అంత కష్టపడితే ఇలా విన్నట్టే విని ఇలా ఈ చెవితో దులుపరించుకొని వెళ్ళిపోతున్నటువంటి క్రమం, పరిస్థితి. అలా ఎంతోమంది భక్తులతో బోధింపచేశాడు ఆయన. వీరు నిర్లక్ష్యం చేసేసరికి దేవుని కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆయన ఏం చేశాడటానంటే చెప్తున్నాడు, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను జనులతో మాట్లాడుచున్నాడు, ఆయనను వారు విననొల్లరైరి. జాగ్రత్త గమనించండి. ఆ విననొల్లరైరి అనేటువంటి బ్యాచ్లో మనం కూడా ఉన్నామనుకోండి, దేవుడు టార్గెట్ చేస్తాడు తప్పకుండా. అయితే నువ్వు అనుకున్న సమయంలో కాదు, అది దేవుడు ఎంచిన సమయంలో అది జరుగుతుంది. జరిగినప్పుడు అయ్యో అనుకుంటాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము ఉండదు. ముందే జాగ్రత్త ఉండాలి. రైట్. ఇంత చెప్తే వినకపోతే కోపం వచ్చి ఏం చేశాడట? కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు. ఏమండి, ఈ బైబిల్ చదవాలంటే వాడికి చెమటలు పట్టాలి అన్నట్టున్నాడు. ఈ బైబిల్ చదవాలంటే వాడి మెదడు నరాలు చిట్లాలి అన్నట్టున్నాడు. ఈ బైబిల్ చదవాలి అనంటే తలను వస్తున్నదిరా అనుకోవాలంటున్నాడు. ఈ బైబిల్ చదవాలంటే కూర్చొని పిక్కలన్నీ లాగుతున్నాయి అని అనుకోవాలి వాడు. బైబిల్ చదవాలి అనంటే నడుము నొప్పి వస్తుంది అని అనుకోవాలి. అంటే అంత కష్టపడాలి. మామూలుగా అకాడమిక్ బుక్లు ఉన్నాయనుకోండి, ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ఉంటుంది, ఇలా చదవగానే అలా తేలికగా అర్థమైపోతూ ఉంటుంది. కానీ బైబిల్ అలా కాదు. ఇది ఒక ఫజిల్గా రాయబడి ఉంటుంది, గజిబిజిగా రాయబడి ఉంటుంది, కంటెంట్ కంపల్సరీ ఉంటుంది. నువ్వు ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఈ 66 పుస్తకాలలో తప్పకుండా విషయం ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటుంది అనేటువంటిదే మిస్టరీ.
అంతా ఒక దగ్గర ఉండదట. ఎలా ఉంటుందట? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. కొంత ఇచ్చట, కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని అన్నాడు. అంటే దేవుడు చెప్పదలుచుకున్నటువంటి విషయము కొంత ఒక దగ్గర రాయబడి ఉంటుందట, మరికొంత మరొక దగ్గర వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి, ఎవడు నీతిమంతుడు అనంటే మీరేం చెప్పగలరు? బైబిలు ఎవరు నీతిమంతులు, ఎలా ఉంటే నీతిమంతులు అని చెప్తున్నది అని అంటే, నువ్వు ఇప్పుడు ఏ పుస్తకంలో ఏ వచనం ద్వారా నువ్వు కంక్లూజన్కి రావాలి, ఒక అభిప్రాయానికి రావాలి అంటే, విశ్వాసం అంటే ఏంటి అనేటువంటిది ఒక దగ్గర ఉంటుంది. ఆ విశ్వాసం వలన నీతిమంతుడు ఎలా అవుతాడు అనేటువంటిది ఒకటి ఉంటుంది. విశ్వాసము మాత్రమే కాదు, విశ్వాసమునకు క్రియలు తోడైనప్పుడు మాత్రమే నీతిమంతుడవుతాడు అని మరొక దగ్గర ఉంటుంది. ఏది ఎక్కడున్నది అనేది నీకు ఎలా తెలియాలి? 66 పుస్తకాలను చదవాలి. ఈ విశ్వాసమునకు సంబంధించినటువంటి విషయాలని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చాలి. ఇప్పుడు ఫజిల్ బొమ్మలు ఉంటాయి కదా, వాటన్నిటినీ ఒక కుప్ప రాశిగా పోసి ఇందులో మదర్ తెరిసా బొమ్మ వచ్చేటట్టుగా వీటిని సెట్ చేయండి అన్నారనుకోండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? మదర్ తెరిసా ముక్కు ఎక్కడున్నది, కన్ను ఎక్కడున్నది, చెవి ఎక్కడున్నది అని వెతకాలా లేదా? అవి ఎక్కడున్నాయి మరి? అందులో మదర్ తెరిసా బొమ్మ ఉన్నది, గాంధీ బొమ్మ ఉన్నది, యేసుప్రభుల వారి బొమ్మ ఉన్నది, ఇంకా రకరకాల వ్యక్తుల బొమ్మలు ఉన్నాయి బిల్లలుగా. ఇప్పుడు వాటిని నువ్వేం చేయాలి? అన్నిటినీ చూడాలి. అందులో మదర్ తెరిసాకు సంబంధించినటువంటి ఆ బిట్ ఏదైతే ఉంటుందో దానిని నువ్వు ఏరాలి. ఏరి ఏం చేయాలి? కూర్చాలి. అప్పుడు మదర్ తెరిసా బొమ్మ నీకు స్పష్టంగా కనబడుతుంది. మరి దానికి ఎంత కృషి చేయాలి, నువ్వు ఎంత కష్టపడాలి? అలాగే ఒక బైబిల్లో ఒక విషయము నీకు బాగా అర్థం కావాలి అనంటే నీవు ఈ బైబిల్ అంతటిని అలా వడబోయాలి. ఇప్పుడు ఆదాము గురించి మనకు ఆదికాండం 2-3 అధ్యాయాలు బాగా కనబడుతుంది. అక్కడ పండు తిన్నాడు అని ఉంటుంది. ఆ పండు ఎందుకు తిన్నాడు, ఎలా తిన్నాడు, అంత మోసపోయాడా అనంటే, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది అని తిమోతి పత్రికలో చెప్తాడు. మరి పండు తిన్న అంత చీఫెస్ట్ వ్యక్తి ఆదాము అనంటే నో 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 ఆదాము గొప్ప ప్రవక్త అని యూదా గ్రంథంలో ఉంటుంది. ఎస్, ఆదాము పాపి అనేటువంటి మాట మళ్ళా కీర్తన గ్రంథంలో ఉంటుంది, తప్పు చేశాడు అని. అంటే ఒక ఆదాము గురించి నీకు సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుండి ఎక్కడి దాకా చదవాలి? ప్రకటన గ్రంథం వరకు చదవాలి. అలా వ్రాయబడి ఉంటుంది బైబిలు. కనుక నీకు ఏ అంశం కావాలన్నా 66 పుస్తకాలను వడబోయాలి. వడబోసి వాటిని కూర్చుకొని సంగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు ఆ శ్రమ తగ్గించడం కోసం మాబోటి వారము పాఠాలుగా వీటన్నిటి ముందే మేము కష్టపడి రాత్రులకు రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్ల లాగా మేము నైట్ అవుట్లు చేసి వర్కౌట్లు చేసి ఈ సబ్జెక్టులన్నీ ప్రిపేర్ చేసి మీకు ఎలా అందిస్తున్నామో తెలుసా అండి? అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా మీకు పెడుతున్నాం. అయితే ఆ పండును తినడానికి కూడా మీకు బద్ధకమే. అంటే మీకని కాదు, ఆడియన్స్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఆ పండును తినడానికి కూడా బద్ధకమే. ఈరోజు పిల్లలకి తినకపోవటం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. డైట్ ఏమండి, ఆ డైట్ అని తినకుండా ఉంటే కొన్ని సంవత్సరాలకు ఏమైపోతుంది? అన్నిట్లో డెఫిషియన్సీ వస్తుంది. ఈ విటమిన్ లోపం, ఆ విటమిన్ లోపం, తర్వాత ఈ సమస్య, ఆ సమస్య, అన్నీ. కనుక పిల్లరా,
మీకు తేలికగా ఉండటం కోసం పాఠాల రూపంలో దేవుడు మాకు పరిశ్రమ పెట్టి మీకు బోధింపచేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ పాఠాలను కనుక వింటే ఈ 66 పుస్తకాలను వడపోయాల్సినటువంటి అవసరత మీకు ఉండదు. అలాగని మేము చెప్పింది నిజమని గుడ్డిగా నమ్మడానికి కూడా వీలు లేదు. ముందు మీరు వినండి. ఇదిగో అన్న ఒక లైన్ ఇచ్చాడు కదా, అంటే ఒక గైడ్ చేశాడు కదా, ఒక థీమ్ ఇచ్చాడు కదా, ఇది కరెక్టేనా కాదా అని చెప్పి మళ్ళీ మీరేం చేయాలి? ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట. జాగ్రత్త. ఒక ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అని. వినేవాడు చెప్పేవాడికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. ఇక్కడ మంచి పదార్థాలు అంటే ఏంటి? సొరకాయ కాదా? కొడుకుడు కాదా? వెరీ గుడ్. ఎందుకని మంచి జాగ్రత్త పడండి. మంచి పదార్థము అంటే మొత్తానికి ఇక్కడ ఏమంటున్నాడంటే బోధకుడికి బోధ విన్నవాడు పాలిభాగస్తుడు కావాలంట. పాలివాడు అన్నట్టే, పాలిభాగస్తుడు అన్నట్టే అన్నింటిలో సమాన భాగం పంచుకోవాలి. అవునా? ఇప్పుడు ఇక్కడ మంచి పదార్థం అంటే ఏంటయ్యా అనంటే తిమోతి పత్రికలో చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి, క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాస ప్రేమలు కలిగిన వాడవే నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుచు నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇక్కడ మంచి పదార్థం అని దేన్ని అంటున్నాడు అంటే వాక్యమును అంటున్నాడు. ఇక్కడ ఈ లోకములో లభించేటువంటి ఆహార పదార్థాలను తింటే శరీరం బ్రతుకుతుంది. వాక్యం అనేటువంటి ఆహారాన్ని భుజిస్తే ఆత్మ బ్రతుకుతుంది. ఎంతకాలం బ్రతుకుతుంది? యుగ యుగములు, అనంతకాలం. కనుక పదార్థములలోకెల్లా మంచి పదార్థం ఏదయ్యానంటే వాక్యం. ఈ వాక్యం విషయంలో నువ్వు పాలిభాగస్తుడవై ఉండాలి అని అంటున్నాడు. ఒక విషయం చెప్పనా? ఈ పాఠము 2 దశాబ్దాల క్రితమే చెప్పినటువంటి పాఠం. అయితే ఈరోజు వింటున్నటువంటి మీకు అదనపు లేఖనాలు వచ్చినాయి. మీరు అదృష్టవంతులు. ఎప్పుడు రంగురాళ్ళు ఏరుకునేటువంటి రత్నాలు ఏరుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా రాయలసీమలో. ఒక రాయి ఎక్కువ దొరికితే లాభమా నష్టం? కానీ మనకేమనిపిస్తుందంటే ఇంకొక రాయి కూడా ఏరా అన్న. మంచి పదార్థం అంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం విషయంలో తీతు గారట ఎలా ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. కొరింథీయులో రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులో రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును నీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడు అని. అంటే తీతట పౌలు గారి పాలివాడట. గలతీలో ఏం చెప్పాడు? బోధించేవాడికి బోధ విన్నవాడు పాలివాడై ఉండాలి అని. ఏ విషయంలో? మంచి పదార్థంలోనే. ఫుట్నోట్లో ఏమిటంటే సమస్త సద్విషయములలో అని ఉంటుందండి. తర్వాత గమనించండి. ఓకే, అంటే సమస్త సద్విషయము అని అంటే ఇక్కడ సువార్త ప్రకటించే పరిచర్య పని ఏదైతే ఉంటుందో
ధైర్యము పంచుకోండి. ఇలా ఈ వాక్యమును అర్థం చేసుకోండి. మీకు తగిన ఓపిక ఉండాలి. కొన్నిసార్లు వాక్యం అర్థం కాలేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇది ఏ సీక్వెన్స్లో రాయబడింది, ఏ సందర్భం ఎలా ఉన్నది అని చదువు పిచ్చి ఉండాలి. చదువు మాత్రమే వస్తే సరిపోదు. కొంచెం మనస్సు చంచలత్వంగా కాకుండా మనసు ఎలా ఉండాలంటే స్థిరంగా స్థిరులైన వారికి అర్థం కాదు అని ఆ ఒక్క మాట చూసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది ఈ మాట అంటే పేతురుగా రాసినటువంటి పత్రిక, రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 15-16 వచ్చింది. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 15-16 వచ్చింది. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన నిర్మించుకుని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమై ఉన్నవి. వీటిని విద్యావిహీనులను అస్థురులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు